హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. నేను 22 ఏళ్ళ తర్వాత అయినా సరే మరి క్యారెక్టర్ న్యాయం చేయగలిగానని నేను అనుకుంటున్నాను. తీర్పు చెప్పవలసింది పెద్దల మీదే ఉంది, ప్రజల మీదే ఉంది. కాబట్టి అందుకన్నా నేను చెప్పవలసింది డైరెక్ట్ గా చెప్తాను. నేను ఏంటంటే విప్లవం క్యారెక్టర్. ఈ రోజుల్లో దానికి పర్యాయపద నక్సలైట్ అని చెప్పుకుంటారు. విప్లవం అనే దానికి విప్లవకారుడికి తీవ్రవాదికి నక్సలైట్ అనే పదమే చెప్పుకుంటారు కదా. అంటే ఇది ఎప్పుడో సబ్జెక్ట్ అయితే ఎప్పుడు జరిగినా కూడా ఇది మీరు ప్రత్యేక ఈ క్యారెక్టర్ చేస్తున్న నేపథ్యంలో పబ్లిసిటీ పత్రికల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు నక్సలైట్ క్యారెక్టర్ ఉంది. ఓకే అంటే ఒక్కటండి, సత్యం క్యారెక్టర్ అన్నది ప్రజల తీర్పు మీద ఆధారపడిన క్యారెక్టర్. ప్రజలే తీర్పిస్తారు ఎప్పుడు. మరి వెపురుకుల్లో మరి నాన్నగారు కూడా ఇదే కలర్ వాడేది. మరి అయితే ఆ క్యారెక్టర్ అదైనప్పుడు మరి మీ ఇష్టం. అలాగే 22 సంవత్సరాల తర్వాత మేకప్ వేసుకొని మళ్ళీ కెమెరా ముందు నిలబడి అద్భుతంగా నటించాడు. నేను చెప్దాం అనుకున్న విషయాలు మొత్తం అన్నగారు చెప్పేశాడు. మళ్ళీ చెప్పి అన్నది మీరు ఎట్లా వేయరు, ఆయన చేస్తారు కాబట్టి చాలా గొప్పగా చేశాడు. ఇంకా ఎంత గొప్పగా అంటే ఇంకా మా ఊరికి చెప్పుకోవడం కంటే కూడా రేపు స్క్రీన్లో మీరు చూసి ఎంజాయ్ చేస్తే మేము హ్యాపీగా అందుకని ఎక్కువ మాట్లాడిన బాగుంది. రాయలసీమలో చాలా అత్యద్భుతమైన పుణ్యక్షేత్రాలు. అక్కడ శ్రీశైలం అని కానివ్వండి, వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం కానివ్వండి, మహానంది కానివ్వండి, ఇవన్నీ అన్ని చోట్ల తీస్తున్నాం. హీరో హీరోయిన్ల మీద పాటలు తర్వాత సాంగ్స్ అయిపోయిన వెంటనే రెడీ ఫర్ రిలీజ్ టుడే 40% అయిపోయింది. 2 songs పుణ్యక్షేత్రాలు, ఒక సాంగ్ పుణ్యక్షేత్రాలు, ఇంకోటి అనంతపురం. ఎన్నిటికీ ఇక్కడ ప్రొడ్యూసర్ ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆయన పనుల మీద ఉన్నారు చూడండి. కృష్ణారావు గారిని, రవి గారి బావగారు, బావగారు, మాకు కూడా బావగారు. ఏమి వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు అనిపిస్తుంది. ఆయన కూడా చూస్తే నిజంగా నిజమేనండి. చాలా మంచి వ్యక్తి. అంటే టోటల్ ఆర్గనైజేషన్ లో చాలా ఉండాలి. డబ్బులు పెట్టి దానికంటే కూడా ఆర్గనైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విధంగా కృష్ణారావు ఇప్పుడు ఈ ఫంక్షన్ కి ఈ ప్రెస్ మీట్ లక్ష్మీప్రసాద్ గారు వచ్చారు. ఆయన సరాచరిలో 4 సంవత్సరాలు గడిపేటువంటి మహత్భాగ్యం కలిగింది. ఆ 4 సంవత్సరాల్లో నాకు వెన్నెముకలాగా వెన్నంటి నన్ను ప్రోత్సహించి అటువంటి వ్యక్తి హరికృష్ణ గారు. నేను ఎప్పుడో చెప్పాను, మా ఇద్దరి యొక్క స్నేహం ఒక పవిత్రమైనటువంటి స్నేహం అని చెప్పారు. ఆయన 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ నటిస్తుంటే చాలా నాడు బ్రహ్మంతాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది అని తెల్లపేడలో నటించినటువంటి హరికృష్ణ గారు మళ్ళీ ఈ రోజున వెపులుపుల్లో రామారావు చూసినట్టుందని చెప్పని మీరే చెప్తారు. నిజంగా ఆ సన్నివేశం కళ్ళకట్టినట్టుంది. ఇది ఆ రామారావు గారికి మళ్ళీ మిత్రులు హరికృష్ణ గారిని కూడా అదే సన్నివేశంలో చూడటం. మరి రవి గారు నిర్మాతగా, నా అన్నయుడు మోహన్ బాబు గారు, ఆత్మీయులు హరికృష్ణ గారు, మరి ఈ కలయిక మరి ఏ మలుపు అని చెప్పని అప్పుడు రాత్రిపూట నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.